తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. జూన్ ఆరంభంలోనే వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు ఈ వర్షాల జోరు ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కుకట్పల్లి, మియాపూర్, మాధాపూర్, చందానగర్, పటాన్ చెరువు, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ వర్ష సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇవాళ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఏదైతే ఇప్పుడు వాతావరణం మొత్తం చల్లబడ్డది, తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణం చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఎల్లో కార్డు మన ప్రకారంగా అధికారులు అయితే అలర్ట్ చేశారు, జారీ చేయడం జరిగింది. కొంతమంది అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలను కొంచెం అప్రమత్తం చేస్తున్నారు ప్రభుత్వం అధికారులు అయితే. ఎప్పటికప్పుడు ఏదైతే లోతట్టు ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పర్యవేక్షణలో వాళ్ళు ఆల్రెడీ ఏదైతే అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చుకుంటూ ప్రజల్ని కొంచెం అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే మొత్తంగా చూస్తే ఇప్పుడు మోస్తారు ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అదే ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం పొద్దున సమయంలో మాత్రం కొంచెం చల్లబడ్డది తప్ప వర్షం వాతావరణం తగ్గింది. రాత్రి పూట మాత్రం వర్షం పడడం అనేది వర్షపాతం అనేది కొంచెం ఎక్కువ మొత్తంలో పడుతుంది. చూడాలి ఇప్పుడు ఈ 3 రోజులలో ప్రకటించిన ప్రకారం ఏదైతే అధికారులు ప్రకటించారో వాతావరణ శాఖ ప్రకటించిన ఎల్లో కార్డు ప్రకారంగా మన వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం కొంతమంది ఏదైతే రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ రవి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భాగ్యశ్రీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కొంత కురిసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం జిల్లాలో నిన్నటి కూడా భారీ వర్షాలు కురిసినాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా అన్ని జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపద్రవ ధోని వల్ల కూడా ఈ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజుల నుండి వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసిన తరుణంలోనే ఇటు మంచిర్యాల జిల్లా, అటు ఆదిలాబాద్, నిర్మల్, కుమారభీం, ఆసిఫాబాద్ జిల్లా మాత్రం వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల వల్ల కూడా కొన్ని చెట్లు కూడా నిలవటమైన పరిస్థితి కనబడుతుంది. కొన్ని రోడ్లు కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందో 4 రోజుల పాటు ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు మాత్రం సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.